నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని కారణంగా రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు అల్పపీడనం కదలబోతోంది. దీని ప్రభావంతో రేపటి నుంచి 14వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అల్పపీడనం దూసుకొస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ అల్పపీడనం ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది, అసలు ఎప్పుడు వస్తుందా, మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి ఏ విధంగా జరుగుతుంది అల్పపీడనం ప్రభావం, ఏ జిల్లాలకి ఎఫెక్ట్ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అల్పపీడనం? అయితే ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు అయితే ఏర్పడున్నాయి. వాటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో మరొక అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి అది క్రమేపీ నెక్స్ట్ వెస్ట్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ తమిళనాడు, శ్రీలంక కోస్ట్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. దీని ప్రభావం మనకి ఒక మాసం వరకే కొన్ని ఉండే ఛాన్సెస్ ఉంది. ఇది దక్షిణ కోస్తాలో నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు అక్కడక్కడ ఒక మాస్టర్ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, అలాగే 1-2 చోట్ల కొన్ని 2-3 జిల్లాల్లో అంటే ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే దీని ప్రభావం ఇప్పుడున్నటువంటి ఈ ఈశాన్య ఋతుపవనాలు ప్రభావం చేత మన ఉత్తరాంధ్ర వరకు దీని వర్ష ప్రభావం అయితే చాలా తక్కువగానే ఉండొచ్చును. నెక్స్ట్ కమింగ్ డేస్లో 1-2 చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు, అలాగే ఈదురుగాల ప్రభావం కూడా అయితే కనిపిస్తుంది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో. అందుచేత ఉత్తరాంధ్ర తీరం ఉన్న మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అంటే ఈ అల్పపీడనం ప్రభావంతో పూర్తిగా ఉత్తరాంధ్రకి ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? ఉత్తరాంధ్రలో చూసుకుంటే దీని ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుంది. 1-2 చోట్ల అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది. భారీ వర్షాలు దక్షిణ కోస్తా కూడా 2-3 జిల్లాలకే పరిమితం కావచ్చు. అంటే అసలు ఇది వింటర్ సీజన్ కదా సార్, వింటర్ సీజన్లో వర్షాల ప్రభావం ఏంటి, అల్పపీడనాలు వస్తుంటాయి, వాతావరణ మార్పులు అంటారా? ఇది ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడూ కూడా ప్రతి ఏడాది కూడా ఈ నెలల్లోనే జనరల్ అక్టోబర్ అండ్ నవంబర్ ఈ 2 నెలల్లోనే ఎక్కువగా మనకు వస్తుంటాయి. ఈ ఈశాన్య ఋతుపవనాల చేత ప్రభావం చేత ఇటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనాలు కానీ, ఈస్టర్లీ వేవ్స్ ప్రభావం చేత కానీ ఇటు తమిళనాడు కోస్ట్ కానీ అదే మన దక్షిణ కోస్తాలను కొన్ని జిల్లాలకు కానీ వర్షాలు రావడం అన్నది సహజం. ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఒక 3 to 4 days ఉంటుంది. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే ఈ అల్పపీడనం ఈశాన్య ఋతుపవనాలు స్ట్రాంగ్గా ఉండడంతో దీని ప్రభావంతోనే ఈ అల్పపీడనం ప్రభావం ఉంటుంది. అలాగే పూర్తిగా ఉత్తరాంధ్రకి అయితే దీని ముప్పు తక్కువ ఉంటుందని, అలాగే దక్షిణ జిల్లాలకి పూర్తిగా అయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రానున్న 3 రోజుల పాటు తీవ్రస్థాయిలో వర్షాలు ఉండడంతో పూర్తిగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే వేటకు వెళ్ళే మత్స్యకారులు ముఖ్యంగా గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల గాలులు వీస్తాయి కాబట్టి వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామోతో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి.